తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పిన నటసింహం, ప్రజాసేవలో విశేష కృషి చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకుంటూ బాలయ్యగారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన క్షణం ప్రతి తెలుగు వ్యక్తి హృదయాన్ని హత్తుకుంది. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల వేడుకకు బాలయ్య తనదైన స్టైల్లో హాజరయ్యారు. సంప్రదాయ పంచెకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా ప్రత్యక్షమయ్యారు. ఆయనతో పాటు నారా లోకేశ్, బ్రాహ్మణి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. మాన్సింగ్ రోడ్ నుంచి రాష్ట్రపతి భవన్కు కుటుంబంతో కలిసి బయలుదేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 30న 50 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా పూర్తి చేసిన ఆయన పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ వంటి అన్ని చిత్రజానర్లను తన నటనతో అలరించిన ఏకైక అగ్రనటుడు. రాజకీయ రంగంలోనూ 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల నమ్మకాన్ని పొందారు. ఒక పక్క సినిమాల్లో, మరో పక్క ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న బాలకృష్ణకు ఈ పురస్కారం సముచితమైన గౌరవం. తెలుగు సినీ అభిమానులు, నందమూరి కుటుంబ అభిమానులు మాత్రమే కాదు, ప్రతి తెలుగు వ్యక్తి గర్వపడే ఈ ఘనత కోసం బాలయ్యగారికి మనం హృదయపూర్వక అభినందనలు తెలపాలి. ఆయన మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనసారా ఆకాంక్షిద్దాం.